బాబు మోహన్ సార్, ఇట్స్ ఎ స్మాల్ రిక్వెస్ట్ సార్. అంటే మీరు ఇందాక అన్నారు కదా మీ ఇద్దరి కాంబినేషన్ చాలా హిట్, సూపర్ హిట్ అని చెప్పి, కోటా శ్రీనివాస్ గారిది అండ్ మీది. సో నాకు మీ ఇద్దరిది బాగా ఇష్టమైన డైలాగ్ అన్నా అని చెప్పి అంటారు కదా, ఒక్కసారి ఆ డైలాగ్ అనరా? నేను ఆ షర్ట్ మామగారి షర్ట్ వేసుకుంటూ వస్తుంది ఆ శృతి. నిజమేనండి, నేను రాత్రే చూసా. నేను బాబు, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు, నేను రూమ్లోకి వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి మామగారు చూస్తున్నారు. కరెక్ట్గా వేసినా తెలుసా అండి, అన్నా నా చూసావా అంటాను. ఇక నేను తలుపు పట్టుకొని అలాగే నవ్వుతూ నిలబడిపోయాను. అంటే ఒక్కొక్క సీను అసలు మేము ఏం చేసామో మాకు తెలియదండి, నిజంగా చెప్తున్నాను. అందులో నేనేమో డేట్స్, దాసరి గారు 30 డేస్ ఇచ్చి, కోట గారు 30 డేస్ ఇచ్చి, వాళ్ళ మధ్యలో క్యారెక్టర్ నాది. నేనేమో 12 రోజులు ఇచ్చి, నేను టెన్షన్గా ఉండేవాడిని. వెంటనే ఆ డ్రెస్ తీసేసేవాడిని, ఇంకొకటి వేసుకునేవాడిని. నేను కరెక్ట్గా షాట్లోకి రాగానే ఒక కుక్క వచ్చేది కరెక్ట్గా షాట్. మీరు చాలా చోట్ల చూడండి, మీరు ఒక కుక్క నా కోసం రెడీగా చూస్తుంటుంది. అట్లా అసలు ఏం చేశామో నిజంగా మాకు తెలియదండి. అంటే ఏ క్యారెక్టర్ అయినా అంతే, ఏ క్యారెక్టర్ అయినా. చిన్నరాయుడు చూడండి, ఒక సీనుకు సంబంధం ఉండదు. అసలు హిలేరియస్. అసలు సినిమా ఆడలేదు కానీ మా కామెడీతో సినిమా ఆడింది అన్నారు. అది కూడా అంతే. అసలు ఏం చేశామో తెలియదు కానీ అది మా అదృష్టం. సీన్లు అలా పండటం, కళామ తల్లి పూనకం వస్తేనే అట్లా చేయగలుగుతామండి. అసలు వెంటనే అన్నా చూసావా అంటాను, నా కొడక వాడిదోడు చూపించావు, అప్పటి నుంచి నా రాత మారిపోయింది అంటాడు. నేను అక్కడ ఉండనండి, కబక్కున అరిగెక్కి మోకాళ్ళ మీద టిటి వెతుకుతుంటాను, మోకాళ్ళ మీద అంబాడుతూ. అసలు తర్వాత డబ్బింగ్ చెప్పి అసలు ఇది ఎట్లొచ్చింది ఈ థాట్, అంత సొంతమేనండి, రచయిత రాసింది కాదు అది. అట్లా మేమిద్దరం కూడా మామగారులో ఆ పొలాలకు పోతాం కదా, అక్కడ సీను అన్నా ఉండన్నా నీ నీ మర్యాద నేను అడల్పు చేస్తా అని. అట్లా అది మా అదృష్టమేనండి నటించడం. కళామ తల్లి నటింపజేసింది, మేమే నటించలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదేమైనా మా చైల్డ్హుడ్ చాలా మెమరబుల్గా అనిపించింది. ఎవరైనా చిన్నపిల్లలు పొడుగు షర్ట్ వేసుకుంటే కనుక నాకు మీరే గుర్తొస్తారు. నడక అయ్యయ్యో.